నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ, భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఒకప్పుడు హిందూ సంస్కృతి వైభవంగా వెలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఉంది. ఇది ఇండోనేషియాలోని బ్రహ్మనన్ ఆలయం. 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది భారతీయ నాగరికత, దక్షిణాసియా సంస్కృతి, కళలు, వాస్తుశిల్పం ఎంత దూరం వరకు విస్తరించాయో చెప్పే ఒక చారిత్రకమైనటువంటి సాక్ష్యం. ఈ బ్రహ్మనన్ ఆలయం ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయ సముదాయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో మాతరం రాజవంశం చేత నిర్మించబడింది. ఈ ఆలయం ప్రధానంగా హిందూ ధర్మంలోని త్రిమూర్తులకు అంకితం చేయబడింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే శివుడుపై ఈ ఆలయంలో వారికి గుళ్ళున్నాయి. అయితే ఇందులో ఒకప్పుడు 240 పైగా ఆలయాలు ఉన్నట్లు ఇక్కడ చెప్తారు. బ్రహ్మనన్ ఆలయం యొక్క ప్రత్యేకత దాని ఎత్తైనటువంటి నిర్మాణం. మధ్యలో ఉన్న ప్రధాన శివాలయం అత్యంత ఎత్తైనది. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు రామాయణం, పురాణ కథలను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ కళాకారులు రాతిపై చెక్కిన ప్రతి శిల్పం కూడా ఒక కథ చెబుతూ ఉంటుంది. ఆ కాలంలో ఆధునిక యంత్రాలు లేకపోయినా ఎంతటి అద్భుత నిర్మాణం ఎలా సాధ్యమైంది అన్నది ఇప్పటికీ పరిశోధకులకు అంతుపట్టనటువంటి విషయం. అయితే కాలం మారింది. 10వ శతాబ్దం తర్వాత రాజకీయ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, నిర్లక్ష్యం కారణంగా ఈ ఆలయం క్రమంగా శిథిలావస్థకు చేరింది. భూకంపాలు కూడా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రభావితం చేశాయి. శతాబ్దాల పాటు ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురైంది. కానీ 19వ శతాబ్దం నుంచి పునరుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మనన్ ఆలయం కేవలం ఒక మతపరమైనటువంటి స్థలమే కాదు, ఇది మానవ చరిత్రలో ఒక గొప్ప కళా వారసత్వం. అందుకే 1991లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ గుర్తింపు ద్వారా ప్రపంచ దేశాలు ఈ ఆలయ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ ఆలయాన్ని మధ్య మన భారతదేశం ప్రధాని మోదీ గారు సందర్శించారు. అయితే ఆయన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా సందర్శించడం జరిగింది. ఆయన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటోతో కలిసి ఈ చారిత్రక ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఆలయంలో ఆయన త్రిమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా మోడీ భారతదేశం మరియు ఇండోనేషియాల మధ్య ఉన్న వేల సంవత్సరాల సాంస్కృతిక సంబంధాలు గుర్తు చేశారు. ఆయన మాట్లాడుతూ తను జన్మించిన ప్రదేశంలో కూడా శివుడు ఉన్నట్లు, ఆయనకి తను అక్కడ పూజలు చేసినట్లు, మరలా ఇండోనేషియా దేశంలోనే మరలా పూజలు జరిపినట్లుగా తెలిపారు. అయితే భారతీయ సంస్కృతి కేవలం భారతదేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. దక్షిణాసియాలోని అనేక దేశాలలో రామాయణ కథలు, సంస్కృత పదాలు, దేవాలయ నిర్మాణ శైలి, కళలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇండోనేషియా అధికంగా ముస్లిం మెజారిటీ దేశమైనప్పటికీ కూడా అక్కడ రామాయణం, మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. బ్రహ్మనన్ ఆలయం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నాగరికతలు మారవచ్చు, రాజ్యాలు కూలిపోవచ్చు, కానీ కళ, సంస్కృతి, జ్ఞానం శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇండోనేషియాలో నిలిచిన ఈ 1000 ఏళ్ల ఆలయం భారతీయ సంస్కృతికి, ప్రపంచవ్యాప్తికి ఒక సజీవమైన సాక్ష్యం. చరిత్రను తెలుసుకోవడం అంటే గతాన్ని చూడడం మాత్రమే కాదు, మన మూలాలను కూడా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా మన ప్రధాని మోడీ గారు ఇండోనేషియా, వియత్నాం లాంటి మొదలైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి మన ప్రాచీన దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం చేసి వాటి పునరుద్ధరణకు సహాయపడుతున్నారు. వాటి అప్డేట్లని మీకు త్వరలో తెలియజేస్తానని మనం చేసుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.